నేనైతే ప్రజెంట్ సీజీ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నా, చింతూరు మండలం. ఇక్కడైతే ఎటు చూసిన ఉప్ప చెట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇప్ప చెట్లు, అలా క్లైమేట్ లొకేషన్ కూడా చాలా బాగుంది. కానీ ఇల్లులు మాత్రం ఎక్కడెక్కడో ఉన్నాయి, గుంపులు గుంపులుగా. ఎవరి చెల్లో వాళ్ళే కట్టుకుంటారంట ఇల్లు. దానివల్ల ఏంటంటే ఇల్లులో ఒక కుదురుగా దగ్గర లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఎటు పడితే అటు ఉన్నాయి. రోడ్లు అయితే మాత్రం వీళ్ళకి చాలా ఇబ్బంది, రోడ్లు లేవు. వాతావరణం అయితే మాత్రం ఎక్సలెంట్. పత్తి పంట అయితే చాలా ఎక్కువ వేస్తున్నారు ఇక్కడ. పత్తి, వరి ప్రస్తుతానికి అయితే ఈ రెండు పంటలు కనబడుతుంది. మొత్తం అంతా కూడా వర్షాధారమే, బోర్లు గట్టి ఉండవు. అలా ఇక్కడ పందులు కూడా ఉన్నాయి, తిరుగుతున్నాయి పందులు, కోళ్ళు. వాతావరణం కానీ ఇక్కడైతే ఇల్లులు అయితే ఈ విధంగా ఉన్నాయి. అక్కడక్కడ ఉంటాయి, అక్కడక్క 2 ఇల్లులు 3 ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి, విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు ఉన్నాయి. ఎవరు పొలాల్లో వాళ్ళు కట్టుకుంటారంట ఇల్లు. కానీ ఇల్లులు అయితే మాత్రం మంచిగా లేదు. మట్టి ఇల్లులు అన్నా కూడా కొంచెం నీట్గా అయితే లేదు. పాపం వీళ్ళకి గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిన ఇల్లులన్నీ కూడా ఈ విధంగా ఉండిపోయాయి. రోడ్లు లేవు. అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న కుటుంబాలు. మా పుస్తకాలు తెచ్చుకోండి అమ్మా, 100 రోజుల పని బుక్ పుస్తకాలు. జాబ్ కార్డ్ పైసరా ఎలా పట్టరండి, బ్యాగ్ రావాలా, అటు వెళ్తాం మేము. ఎక్కడికో స్కూల్కి వెళ్తున్నారో, స్కూల్ నుంచి వస్తున్నారో తెలియదు పిల్లలు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్, వేర్ ఆర్ గోయింగ్? అయిపోయిందా స్కూలు? ఎక్కడికి వెళ్తారు? ఆగండి, ఇంటికా? మ్యాథ్స్ రాలేదా? ఎక్కడ ఉంది మీ స్కూలు? వచ్చేస్తున్నారా? మ్యాథ్స్ రాలేదని వచ్చేస్తున్నారా? రారా? అందుకని వచ్చేస్తున్నారా? ఏ ఊరు మీది? వంకగూడెం అంటే ఇదేనా? ఆ రోడ్డుకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? ఆహా, అక్కడికి వెళ్ళాలి, ఇలా దారలేదా? అలా రోడ్డుకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్తారా? వెళ్ళండి. ఓకే.